బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. విని ఇష్టపడని వారు ఉండరు. ఆమె ఎంత టాలెంటెడో తెలిసిందే. కానీ ఆమె కొన్ని తన అభిప్రాయాల్ని 'విరాట పర్వం' సినిమా టైంలో వెల్లడించడం అనేది, 'అమరన్' టైంలో అవన్నీ మళ్ళీ సీన్ అవును. మీదకి రావడం అనేది జరిగింది. అవును. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే రామాయణ, తండేల్ మీద గూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు మళ్ళీ ఆమె టార్గెట్ కాబోతోందా? అంటే భారతదేశంలో పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారినటువంటి ఒక విచిత్రమైన కండిషన్‌లో భారతదేశం ఉందిప్పుడు. అంటే హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. ఈ హిందుత్వ శక్తులు అవి రెగ్యులర్‌గా ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేయటం ద్వారా, అంటే వీళ్ళు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పడం ద్వారా తమ ఉనికిని నిలబెట్టుకోవటం తో పాటు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని నిరంతరం కలిగించటం వాళ్ళ కార్యక్రమం. ఆ కార్యక్రమం నిర్వహణ కోసం ఎవరు దొరికితే వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది కనిపించకుండా జరిగిపోతున్నటువంటి ఒక రెగ్యులర్ కార్యక్రమంగానే ఉందది. ఒక రకంగా అదొక మాఫియా వ్యవస్థగా తయారైపోయింది. అందులో భాగంగానే 'అమరన్' సినిమాకి సంబంధించి సాయి పల్లవిని తీసుకున్న దగ్గర నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే జనరల్ పీపుల్ ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. జనరల్ పీపుల్ గానీ, ఆడియన్స్ కానీ ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. సినిమా చూశారు. ఆ పాత్రలో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. నిజానికి ఆ సినిమాకి సంబంధించి సాయి పల్లవికే ఎక్కువ మార్కులు పడ్డాయి, కార్తికేయన్ కంటే కూడా. అందుకని ఇప్పుడు ఆ సినిమా హిట్‌లో కూడా ఆవిడకి మేజర్ షేర్ ఉంది. ఇది అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు, ఏం మాట్లాడింది ఆవిడ గతంలో వీళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి కామెంట్స్‌లో ఏముందంటే, ఎవరైనా గానీ ఈ దేశ ప్రజలే గదా! ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడినప్పుడు పట్టించుకున్నారా లేదా? అలాగే ఇక్కడ ప్రజలు ఎలా ప్రజలో పక్క రాష్ట్రపు లేదు పక్క దేశపు ప్రజలు కూడా ప్రజలే గదా! ఎక్కడ ఎవరు బాధపడ్డా మనం పట్టించుకోవాల్సి ఉంటుంది గదా! అని జనరలైజ్ చేసి మానవీయ కోణంలో మాట్లాడిందావిడ. అయితే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి, ఈ కాంటెక్స్ట్‌లో పెట్టి, అంటే ఆవిడ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు, హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అనే దీనిలోకి తీసుకొచ్చి ఆ కామెంట్స్‌ని వీళ్ళు వ్యాఖ్యానాలు చేసి పెట్టారు. ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ అనేది సినిమానైతే ఇబ్బంది పెట్టలేదు. ఆ సినిమా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న 2 సినిమాలు కూడా అదే ఏరియాలో ఉన్నాయి ఆవిడవి. అంటే 'తండేల్' సినిమా ముందు రిలీజ్ అవుతుంది. 'రామాయణ' తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల ప్రొడక్షన్ వెనకాల అల్లు అరవింద్ గారు ఉన్నారు. ఇటు 'తండేల్‌కి' ఆయన ఉన్నాడు వెన్నుపూసగా, అలాగే 'రామాయణ' ప్రాజెక్ట్‌లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ 2 ప్రాజెక్టుల్లోనూ సాయి పల్లవిని తీసుకోవటం అనేది ఆయన స్కీమ్‌లో భాగమే. సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే బావుంటుంది. 'తండేల్' ప్రాజెక్ట్ ఎందుకు అంగీకరించాడు అరవింద్ గారంటే, ఆ సబ్జెక్ట్‌లో ఉన్న పొటెన్షియాలిటీ ఆయనకు అర్థమైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్. పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాని తీసుకెళ్లాలంటే అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఆ కామన్ పాయింట్‌గా ఆయన దేశభక్తిని చూశాడు. దాంతోపాటు పాకిస్తాన్ వ్యతిరేకత అనేది చాలా బలంగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆ కథలో అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జాలర్లు పాకిస్తాన్ జైళ్లల్లో ఉన్నారు. మనకు ఆ ట్రైలర్‌లో చూపించారు. పాకిస్తాన్ జైల్లో అతను పడేటువంటి బాధలు ఇవన్నీ చూపించారు నాగ చైతన్య క్యారెక్టర్. అలాగే అక్కడ భారతదేశాన్ని అవమానపరుస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయి అవతల నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి. ఇటువైపు నుంచి అంటే ఈయన భారతదేశం తాలూకా ప్రైడ్ చెబుతూ ఈయన డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ జనాల్ని ఎమోషనలైజ్ చేస్తాయి దేశవ్యాప్తంగా. కాబట్టి దీనికి పాన్ ఇండియా లెవెల్‌లో స్కోప్ ఉంది ఈ సబ్జెక్ట్‌కి అని అరవింద్ గారు భుజాన వేసుకున్నాడు ఆ సబ్జెక్ట్‌ని. సో, భుజాన వేసుకున్న తర్వాత దీన్ని ఎమోషనల్‌గా జనాలకు క్యారీ చేయడానికి కావాల్సిన ఆర్టిస్టులు ఉండాలి. అప్పుడు సాయి పల్లవి అయితే బావుంటుంది అనుకున్నాడాయన. అట్లా నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరూ ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ ఆవిడ గతంలో మాట్లాడినటువంటి దేశభక్తి తాలూకా కామెంట్స్ పట్టుకొచ్చి ఎవరైనా ట్రోల్ చేస్తే చేయొచ్చు. కానీ బ్యాడ్‌గా పబ్లిసిటీ చేసినప్పటికీ అంటే నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒకసారి సినిమాకు ఉపయోగపడుతుంది. అలా ఇది కూడా ఉపయోగపడే అవకాశమే కనిపిస్తోంది. కానీ వీళ్ళు ఆగరు. వీళ్ళది నిరంతర ప్రక్రియ. ఎవరో ఒకళ్ళని వెతికి అంటే పూరీ జగన్నాథ్ గారు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం చేసినటువంటి అంటే ఆయన పూరీ మ్యూజింగ్స్ అని చెప్పి ఆయనకొక ఛానల్ ఉంది. దాంట్లో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోలో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను ఇప్పుడు టార్గెట్ చేసి ఆయన మీద పడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు ఆయన. ఎవరైతే సాయి పల్లవిని ట్రోల్ చేశారో వాళ్ళే. అవే గ్రూప్స్. సో వీళ్ళది నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతుంది. సాయి పల్లవి సినిమా రిలీజ్ అవుతోంది అనగానే ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి వీళ్ళకి. వెంటనే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి దాడి మొదలు పెడతారు. సరే దాడి మంచిదే అనుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే అది పాజిటివ్‌గానే మారింది మొన్న 'అమరన్' సినిమా విషయంలో. సో తండేలుకి కూడా ఇది ఉపయోగపడతాయని అనుకుంటున్నాడు ఆయన. అరవింద్ గారికి తెలియంది కాదు ఇది. ఆల్రెడీ 'అమరన్' టైంలో చూశారు వాళ్ళు. 'అమరన్' సక్సెస్‌కి సాయి పల్లవిని అభినందించాడు ఆయన. ఇది దీని కొనసాగింపు రామాయణం. రామాయణంలో నేరుగా ఆవిడ సీత పాత్రలో కనిపించబోతోంది. దాంతో వీళ్ళు మరింత యాక్యురేట్‌గా ఉంటారు ఇప్పుడు. అంటే ఆ ప్రాజెక్ట్ మీద చాలా తీక్షణమైనటువంటి దృష్టి ఉంటుంది. సినిమా రిలీజు కంటే ముందు దాడి జరిగే అవకాశం ఉంది. సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ దాడి తీవ్రంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అందుకని ఆవిడ కూడా గతంలో లాగా ఓపెన్‌గా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడటం లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతోంది ఆవిడ. సబ్జెక్ట్‌కి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతోంది. ఏదైతే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయితే అక్కడ వరకే పరిమితమై మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు సాయి పల్లవిని దేశభక్తికి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు గానీ, గతంలో ఎన్టీ రామారావు గారు 'బొబ్బిలి పులి'లో ఇంతకంటే దారుణమైన డైలాగే చెప్పాడాయన. అంటే కోర్ట్‌లో ఆయన జడ్జిని అడుగుతాడు. నేను యుద్ధ రంగంలో దాదాపు కొన్ని వందల మందిని చంపాను. అప్పుడు నాకు పరమవీర చక్ర ఇచ్చారు. ఇప్పుడేదో నలుగురిని చంపానని ఊరేస్తున్నారు ఎలాగా అంటాడు. అంటే మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడాయన జడ్జి గారు. శత్రువులు అయ్యుండొచ్చు కానీ వాళ్ళ దేశానికి వాళ్ళు దేశభక్తులు అయ్యుంటారు కదా అంటాడాయన. అవునంటాడు జడ్జి. ఏదో ఒక దేశానికి దేశభక్తులైన వాళ్ళని చంపితేనేమో మీరు బిరుదులు ఇస్తారా? మీ దేశానికి శత్రువులైన వాళ్ళని చంపితేనేమో ఉరిశిక్ష వేస్తారా అనే పాయింట్ మీద నడుపుతాడు ఆ సీన్ని. అది కూడా ఒక రకంగా ఇప్పుడు గనక ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ట్రోలర్స్. సో ట్రోలర్స్ అనేవాళ్ళు ఇలా ఈగర్లీ వెయిటింగ్. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జొరబడతారు వాళ్ళు. సో ఇది నడుస్తుంది. ఇది అనివార్యం. ఇది కొంతకాలం నడిచి ఆగిపోతుంది. ఇప్పుడు ఆవిడ ట్రోల్స్‌కి దొరకకుండా మాట్లాడటం అనేది నేర్చుకుంది. మొన్న 'అమరన్' ఇంటర్వ్యూస్‌లో చూసాం. 'అమరన్' ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చింది ఆవిడ. ఎక్కడా కూడా లైన్ దాటలేదు. అంటే ఆ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వటం గానీ, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయటం గానీ ఆవిడ చేయలే. చాలా కాన్షియస్‌గా ఉంది. సో ఇదే కొనసాగుతుంది. తండేల్ ప్రమోషనల్‌కి యాక్టివిటీ ఒకటి జరిగింది. అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్‌లో కూడా ఆవిడ చాలా పద్ధతిగా, క్లుప్తంగా మాట్లాడేసింది. ఎవరికీ దొరకకూడదు అనేటువంటి ఒక కాన్షియస్‌నెస్‌తో వ్యవహరిస్తోంది ఆవిడ. అందుకని ప్రమాదం ఏమి ఉండదు భవిష్యత్తులో. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తున్న రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది. చూసారా? మీకేమనిపించింది? ట్రైలర్ బాగానే ఉందండి. పర్లేదు. అంటే ఒక రామాయణము అనగానే ఒక భయం కలుగుతుంది ఈ మధ్యకాలంలో. అంటే 'ఆదిపురుష్' నుంచి మొదలైంది. అవును. అసలు బేసికల్‌గానే ఒక ఒపీనియన్ ఉంది. పౌరాణిక చిత్రాలు సౌత్ వాళ్ళు తీసినంత కమిటెడ్‌గా నార్త్ వాళ్ళు తీయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. అయితే రామానంద్ సాగర్ కొంచెం ఆయన చేసినటువంటి రామాయణం, మహాభారత్ సీరియల్స్ ద్వారా నార్త్ టెక్నీషియన్స్ కూడా, నార్త్ ఇండియన్ ఆర్టిస్టులతో కూడా మేము పౌరాణికాలని ఇబ్బంది లేకుండా తీయగలము అని ప్రూవ్ చేశాడు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఆయన.